విలువ లేదంటే బీసీ ఒక్క నిమిషం రైట్ తాడూరు గారు మీరు కూడా ఎంబీసీ నాయకులుగా ఉన్నారు, చాలా బీసీ ఉద్యమాలు చేశారు, బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు. నేనేమంటానంటే బీసీలకు విలువ ఇచ్చారా లేదా, వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారంటే బీసీలు ఉద్యమం చేయడానికి బీసీలకు అర్హత లేదన్నట్టుగా ఉంటుంది. బీసీలు ఉద్యమం చేయడానికి బీసీలు చేసుకోవచ్చు, ఎవరైనా బోడని బీసీ. ఇప్పుడు దాస్ సురేష్ కొట్లాడుతూ ఉన్నాడు, జిల్లాలన్నీ తిరుగుతూ ఉన్నాడు, రోజు నాకు ఫోన్లు చేస్తుంటాడు, పోతుంటాడు. నేనేమన్నా అంటే బీసీల కోసం కొట్లాడటం ఎవరైనా కొట్లాడచ్చు, తప్పు కూడా కాదు. ఏ పార్టీ బీసీల కోసం బీసీలే కొట్లాడంటే కూడా తప్పే. మహిళల కోసం మహిళలే కొట్లాడాలి, ఎస్సీల కోసం ఎస్సీలే కొట్లాడాలంటే కూడా అది కరెక్ట్ కాదు. ఎవరైనా కొట్లాడాలి, కానీ పార్టీలు కొట్లాడాలి, వ్యక్తులు కాదు కొట్లాడాల్సింది, సంస్థలు కాదు కొట్లాడాల్సింది. పార్టీ ఒక యూనిట్గా ఉండి పార్టీ నిర్ణయం తీసుకొని బీసీల కోసం కొట్లాడితే కూడా తప్పు కాదు. నేనంటే ఎవరి ఎలివేషన్ కోసమో కాకుండా పార్టీగా కొట్లాడుంటే ఇంకా బాగుండేది అనేది తప్ప వేరే ఉద్దేశం. ఎవరు వ్యక్తులు వాళ్ళు వేరే కులం వాళ్ళు బీసీల కోసం కొట్లాడకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎస్, మీరు అన్న దాంట్లో చాలా థిన్ లైన్, వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. కానీ మీరు అంటుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీగా బీసీల పట్ల లైన్ ఏంటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల లైన్ ఏంటి, బీజేపీ పార్టీ బీసీల పట్ల లైన్ ఏంటి? సింపుల్ సింపుల్, వెరీ కోస్ట్. బీజేపీ జరిగినటువంటి ఇందిరా పార్క్ ధర్నాలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ జెండా కనిపించలేదు. మరి వారు జాగృతి సంస్థ ద్వారా చేసినారు. మరి పార్టీ లైన్ ఏంటి ఫస్ట్ కనుక్కోవాలి కదా. ఒకవైపు కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీలే బీసీలకు చేసినాయని మాట్లాడుతూ ఉన్నారు స్పీచ్లో ఇందిరా పార్క్ దగ్గర. మరి ఆ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సరే ప్రాంతీయనా జాతీయనా అదో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, బట్ ఏదైతేనేమో మరి ఆ పార్టీ స్టాండ్ ఏంటో వారు మాట్లాడట్లేదు. కానీ వారి ప్రసంగంలో మాత్రం కేసీఆర్ గారు అమోఘం, బీసీలకు అది చేసినారు ఇది చేసినారు అని చెప్పినాడు. 3 విధానాలుగా. ఇప్పుడు 2 పార్టీలకు చరిత్ర ఉంది కదా, అన్ని పార్టీలకు చరిత్ర ఉంది. గతంలో ఏం చేసిరు, ఏ రకంగా ఆచరించిరు వీరి సిద్ధాంతాలని, ఏ రకంగా అమలుపరిచినాయి అన్నీ ఈరోజు చెప్తా ఉన్నారు అనేది మనం విశ్లేషించుకోవాలి. ఒకటి, విద్యలో అవకాశాలు ఏ రకంగా, ఆర్థికంగా ఏ రకంగా అవకాశాలు, ఆత్మగౌరవంగా ఏ రకంగా అవకాశాలు, ఆ తర్వాత రాజకీయంగా ఏ రకమైన అవకాశాలు ఈ రాజకీయ పార్టీలు కల్పించినాయి అనేది చెప్పుకోవాలి. డెఫినెట్గా అన్ని పార్టీలు మీరు చేసినవి ఘనంగా ఉంటే చెప్పుకోండి. ఉదాహరణకు మీరు చెప్పినారు, సరే నేను విమర్శ నెక్స్ట్ దానికి వచ్చే ముందు నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ పార్టీ ఇలా మాట్లాడుతున్నా. బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత కల్పించింది బీజేపీ పార్టీ అని చెప్తున్నా. బీసీ కమిషన్కి మీరు పెట్టినారు కదా ఇక్కడ, మరి రాజ్యాంగబద్ధత ఉందా, చట్టబద్ధత ఉందా? డూడు బసవన లాంటి సంస్థనే పెట్టుకొని మీరు అన్నప్పుడే కదా ముస్లిం రిజర్వేషన్స్ మాకు అన్యాయం చేసింది. మీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే కదా ముస్లింలకు బీసీలకు వెళ్ళి ఘాటా చేసి మరీ ఇచ్చినారు. వాళ్ళకి ఈరోజు ఎంత రాజకీయంగా నష్టపోయినాం లోకల్ బాడీస్లో వారికి ఇవ్వడం మూలాన. తర్వాత 34% ఉన్నటువంటి ఆ గతంలో ఉమ్మడి ఆంధ్రలో, మరి ఈరోజు నువ్వు ఓన్లీ 18% కుదించింది ఎవరు? పార్టీకి అవునా కాదా? నేను సత్యం మాట్లాడుతున్నానా అబద్ధం మాట్లాడుతున్నా మీరు అడగండి పీవీ గారు, ఇది నిజమా కాదా? మరి దానివల్ల ఏమైంది? దాదాపు 33,000 మంది స్థానిక సంస్థలలో లీడర్లు, ఇవాళ ఎంపీపీలు, జడ్పీటీసీలు కాకుండా ఈరోజు రాజ్యాధికారంలోకి చేరువగా వచ్చేటటువంటి వర్గాలు చట్ట ప్రకారం ఆల్రెడీ మండల్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి మాకు ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోరాటం విద్యా ఆర్థికంలోనే ఉంటే స్థానిక సంస్థలలో రెండోది మీరు అంటున్నారు. ఇంకోటి మూడోది ఏంటి? ఆర్థికం మాట్లాడదాం. ఆర్థికంలో బీసీ కార్పొరేషన్కి మీ 10 ఏళ్ల హయాంలో ఎంత ఇచ్చిరు? ఎంబీసీ కార్పొరేషన్కి ఎంత ఇచ్చిరు? ఇవాళ ఫెడరేషన్లు ఉన్నాయి కదా మన 11, వాటికి ఎంత ఇచ్చిరు? ఇది లెక్కలు మాట్లాడదాం. ఇది కదా మాట్లాడాల్సింది. మనం కాయకాయాన్ని మాట్లాడితే ప్రజలకు ఏమర్థమవుతుంది? ఆర్థికంగా పోనీయండి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పదే తెలంగాణ ఉద్యమంలో మీరు అన్నటువంటి విజయశాంతి గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, ఇవాళ ప్రాణత్యాగాలు శ్రీకాంత్ సార్ గారు ఉన్నారు, ఆ తర్వాత అనేక మంది, ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించింది అయితే నిజమే కదా. రెండోది ఆయన అన్నది ఏంటి? మేము అందరం కూడా ఓనర్లమే అన్నారు అందులో పనిచేస్తున్నప్పుడు. ఆ మాత్రం మాటకి దాన్ని పక్కకు పెట్టేయడం. మస్వంత్ సార్ గారికి ఏం విలువ ఇచ్చిండ్రు? తర్వాత టికెట్ ఇయ్యలే. ఒక బీసీ బిడ్డ టికెట్ ఎవరికి ఇచ్చారు? ఒక్క ఇంట్లో మస్వనాచారి గారి టికెట్. ఒక్క నిమిషం సోదరా, నేను నిజాలు మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడుతాను నన్ను పట్టుకో. నేనేమంటున్నా బీవీ గారు, మస్వంత్ సార్ గారి ఒక్క నిమిషం, మస్వంత్ సార్ గారి టికెట్ ఎవరికి ఇచ్చినావు? భార్యాభర్తలకు ఇచ్చినావు కదా వేరే సామాజిక వర్గానికి. మరి ఆయనని ఇవాళ పక్కకు కూర్చోబెట్టుకొని చూపిస్తున్నారు మీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బీసీలను పక్కకు పెట్టుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీలను ఎస్టీలను పక్కకు పెట్టుకుంటారు, అధికారంలోకి రాగానే మాత్రం ఎవరిని పెట్టుకుంటారు మీరు? ఇవాళ చూస్తలేరా? లెక్కలు చెప్పాలా? మా గెలుకు కూడా అన్యాయమే. ఆ ఎన్నికలలో ఎవరిది ప్రాబల్యము? ఈ రోజు ఎవరున్నారు అక్కడ? ఈ రోజు యువరాజ్ ఎంబడి 24 గంటలు ఎవరు ఉంటున్నారు? ఆయనకు ఆపద వస్తే ఇంటికి ఒకరి మీద సార్
ఇవాళ మసూద్ చెప్పలేదులే అజర్ కానీ, గారు ఎన్ని చెప్పలేదులే కానీ. 2014 2018 మసూద్ అజర్ గారికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారు బాగా ఒకవైపు ఒకసారి మాకు ఎల్లి కావాలి ఎమ్మెల్యే, మాకు ఎల్లి కావాల్సిన వాడు పాపం. BRS ఒక్క నిమిషం. పార్టీ. సోదరా నీకు ఉపయోగపడే చర్చ బీసీలకు ఉపయోగపడే చర్చ వాస్తవాలు చేస్తున్నా. మాట్లాడండి మీరు నేను ఏది అబద్ధం చెప్పినా నేను ఏది అబద్ధం చెప్పినా చెప్పండి. మసూద్ సర్కార్ గారికి కేసీఆర్ గారు తక్కువ వేశారు చెప్పండి మీరు ఏం తక్కువ చేసిరు అంటే కంటిన్యూ సార్, ఒక్కొక్కరికి సార్, 3 సార్లు 2009 లో బీసీలకు వచ్చేసరికి ఒక ఒక్క 10 నిమిషం, చేసి పక్కకు నేను చెప్తా. పెట్టారు. ఒక్క నిమిషం, నాకు తెలిసిన కానీ ఆ స్టైల్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. PV గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. తెలంగాణ ఆహా, ఒక్క నిమిషం. లేనోళ్ళకి, ఒక్క నిమిషం. తెలంగాణ ఒక్క నిమిషం. ఉద్యమంలో లేనోళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చిండు మళ్ళీ ఒక్క తర్వాత నిమిషం, నిమిషం, ఒక్క నిమిషం, మీ ఇద్దరు ఆగండి. పొజిషన్ ఇవ్వడం నాకు కూడా కనీసం తెలుసు. గవర్నర్ కోట ఒక్క నిమిషం, ఎవరికి ఒక్క ఇచ్చారండి నిమిషం, మీరు? ఒక్క నిమిషం, ఒక్క అది కూడా నిమిషం. ఇయ్యరా? ఒక్క మీలాంటి నిమిషం. వాళ్ళకు? నేననేది ఏంటంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా, ఇష్టంతో ఇచ్చారా, కష్టంతో ఇచ్చారా, ఇచ్చారు. సార్, నోట్ ఒక్క నిమిషం, మాట్లాడితే ఇస్తా, మొసలితో ఇస్తా, ఇస్తా, ఎగిరిస్తారు ఇస్తా. సార్ నేను కేసీఆర్ గారు చెప్పనివ్వండి. బీసీల పట్ల. నాకు కూడా తెలుసు ఆ స్టోరీలు, నాకు కూడా తెలుసు కదా. నేను కూడా సాక్ష్యంగా ఉన్నా కదా చాలా కంప్లైంట్ విషయాలు. చేయండి, కాబట్టి కొద్దిగా నేను చేస్తా. ఆవేదన. నేనేమంటున్నా అంటే ఇవ్వలేదంటలా, ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఎవరికి ఇచ్చారనేది సమస్య తప్ప ఇవ్వలేదంటలా. ఏం తీసుకొని ఒక్క నిమిషం వినండి సార్, 18 elections వినండి. లో తప్పుగా నేను ఒక మాట మీరు అనాలి. ఈ రోజు మీరు BRS ఒక్క- పార్టీ స్టాండ్ ఆన్ మీరు- మీరు అర్థం కావట్లా ఢిల్లీ గారు, మీకు చెప్పేది అయిపోయారు. మీరు అర్థం కావట్లా. నేను ఎక్కడ ఒక్క నిమిషం ఇక్కడ వింటాలా మీరు మీరు తీసుకొని ఇంకోళ్ళకి ఇచ్చారనుకోండి, పార్టీ అవసరంతో ఇచ్చారని మీరు చెప్పొచ్చు. మీది ఆ సీటు మీది, కానీ మీకు ఒకసారి ఇచ్చి మీతో కాదనుకొని తీసుకొని ఇంకోళ్ళకి ఇచ్చారు. ఉదాహరణకి ఎవరి దగ్గర తీసుకొని ఎవరికి ఇచ్చారంటే మీది ఇంకోళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పార్టీ నిర్ణయం చెప్పచ్చు, తప్పు కాదు. ఒక నిమిషం, మత్స్యనాచారి గారు తీసి ఇంకోళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పార్టీది ఇచ్చారు అని చెప్పచ్చు. మత్స్యనాచారి ఎవరిది ఇచ్చారంటే తాడు శ్రీనివాస్ గారి దగ్గరతో ఎక్స్ దగ్గర తీసి ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పార్టీ నిర్ణయం అని చెప్పచ్చు. దాని కాదంటలా, ఒకళ్ళ దగ్గర తీసుకుని ఒకళ్ళకి ఇచ్చింది అయితే వాస్తవం అంటే వాస్తవం, అంతవరకు అబద్ధమే ఉంది దాంట్లో అంటున్నా. రైట్. అంటే నేను ఆర్థికం చర్చించిన, రాజకీయంగా చర్చించిన, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చిరో లెక్కదిద్దామా? లేదు, మీరు నామినేటెడ్ పోస్టులలో ఎన్ని ఇచ్చిరు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరెవరికి ఇచ్చిరు, ఉద్యమకారులు కానోళ్ళకు, బీసీలు కానోళ్ళకేమో మొత్తం 10 years పీరియడ్ ఇస్తారు, కంటిన్యూస్ ఇస్తారు. నీకెంత ఇచ్చిరు? మీరే ఇక్కడ సాక్ష్యం. నువ్వు ఒక బీసీ, నేను ఒక ఎంబీసీ. ఎన్ని ఇచ్చిరు చెప్పండి. రెండోది నేను ఏమంటున్నా, ఈ రోజు ఒక్క నిమిషం సోదరా, అరే ఒక్క నిమిషం సోదరా, టైం వేస్ట్ చేసుకో. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సరే వాళ్ళు PCC ప్రెసిడెంట్ చేసినారు, లేదు మా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ప్రాంతీయ పార్టీల వల్లనే బీసీలకు లాభమని ఈరోజు ప్రసంగించింది కదా కవిత గారు. నేనేమంటున్నా, జాతీయ పార్టీల ద్వారానే ఒక PCC ప్రెసిడెంట్ కాగలుగుతారు, ముఖ్యమంత్రులు కాగలుగుతారు. ఇలా జాతీయ పార్టీలు మేము ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పినాం. పార్టీ అధ్యక్షులు కూడా బీసీలు కాగలుగుతున్నారు. మొన్న ఎంపీలలో అత్యధిక సీట్లు ఇచ్చినాం. ఇవాళ ఉపరాష్ట్రపతి ఒక బీసీ ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున. ఇవాళ అనేకం ఈ రకంగా జాతీయ పార్టీల వల్ల వస్తుంది. వారి ప్రసంగంలో ప్రాంతీయ పార్టీల వల్లనే బీసీలకు వస్తారంటే ఏం చేస్తారు మీరు? వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంట్లోకే కావాలి, పార్టీ ప్రెసిడెంట్ మీ ఇంట్లోకే కావాలి. రేపు తెలంగాణ ఉద్యమం పేరిట ఉద్యమం చేసి బీసీలను చంపి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి, మీరు ఎంపీలై, మంత్రులై, మీ కుటుంబ సభ్యులందరూ ఇవాళ బీసీలను దొక్కి రేపు బీసీల ఉద్యమం చేసి మళ్ళీ బీసీలను చంపి మాది చంపే బ్లడ్, మేము సచ్చే బ్లడ్ కాదు అని బీసీలను చంపుతారా? రేపు బీసీ ఈ ఉద్యమంలో బీసీలు సమిధలైనాక అధికారంలోకి ఎవరు వస్తారు? మళ్ళా బీసీలు ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్రంలో లేస్తారు. అధికారం బీసీలో మళ్ళా బీసీలది అత్యధికంగా వస్తుంది. ముఖ్యమంత్రి అవుతారా? చెప్పండి, మీరు ప్రకటించండి మీ BRS పార్టీ తరఫున. ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారా పర్సంటేజ్ ప్రకారం?